రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరోసారి డ్రగ్స్ కలకలమైంది. పీవీ ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 290 వద్ద ఉన్న ప్రొవిడెంట్ కన్వర్ట్ అపార్ట్మెంట్ లో నివసిస్తున్న సంధ్య అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి వద్ద డ్రగ్స్ ను గుర్తించారు. 2 లక్షల విలువ చేసి 7.5 గ్రాముల డ్రగ్స్ పట్టుకున్నారు. సంధ్య సాఫ్ట్వేర్ ఉద్యోగిగా గుర్తించారు. ఆమె దగ్గర నుంచి తీసుకోవడానికి వచ్చిన అర్జున్ దేవేందర్ ను కూడా పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు దీని వెనక ఎవరున్నారు, డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అనేది దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ 2 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, అప్డేట్స్ ఏంటి? రైట్ పద్మ, ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ రోజు సాయంత్రం, ఎందుకంటే ఈ రోజు న్యూ ఇయర్ లాస్ట్ డే December 31 ఈ రోజు వేడుకల్లో ఒక ఈవెంట్ లో వాడుకోవడానికి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి సంధ్య అనే అమ్మాయి 26 సంవత్సరాలు ఒక ప్రైవేట్ ఉద్యోగి సాఫ్ట్వేర్ పనిచేస్తుంది. అతను సంధ్యతో పాటు మరో తన స్నేహితులు ఒకరు అర్జున్ మరియు ఇంకొకరు వచ్చేసి దేవేందర్, వీళ్ళు ముగ్గురు సంధ్య అనే వ్యక్తి మాత్రం ఒకరి దగ్గర నుంచి డ్రగ్స్ కొనుగోలు చేయగా వీళ్ళు ముగ్గురు ఈ రోజు సాయంత్రం ఈవెంట్ కి కోసం అనేసి డ్రగ్స్ ఎంత దాదాపుగా 2,90,000కు సంబంధించిన డ్రగ్స్ ని పట్టివేస్తారు. దాదాపుగా ఈ డ్రగ్స్ కూడా 7.5 గ్రాముల అయితే పోలీసులు సీజ్ చేశారు. ఇది ఒక మన పిల్లర్ నెంబర్ 290 దగ్గర వద్ద ఏదైతే మహదీపట్నం దగ్గర ఉన్నారు 290 పిల్లర్ వద్దనైతే వీళ్ళు ఒక అపార్ట్మెంట్ నివసిస్తున్న సంధ్య పక్కా సమాచారంతో ఎస్ఓటి బాలనగర్ ఎస్ఓటి పోలీసులు మరి రాజేంద్ర నగర్ పోలీసులు ఆ ఇంటి పైన దాడి చేయగా వాళ్లకు రైట్ హ్యాండ్ గా వీళ్ళు ముగ్గురు మాత్రం దొరికారు. దాంతో పాటు 7.5 గ్రాముల డ్రగ్స్ ని కూడా సీజ్ చేసి వీళ్ళు ఎవరి దగ్గర కొనుగోలున్నారు, ఇది ఎక్కడి నుంచి సరఫరా అవుతుందనే దాని మీద కూడా ఆరాధిస్తున్నారు. వీళ్ళు ముగ్గురిని అరెస్ట్ చేసేసి రిమాండ్ కి అయితే తరలించారు. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.